కలవడం సోషలిస్ట్ పార్టీ ఆఫీస్లో మా పూర్వజం సుఖంగా భావిస్తూ దేశానికి మేలు చేసే ఒక అద్భుతమైన రామ్ మనోహర్ లోహియా గారి ఆదర్శానికి అనుగుణంగా భగత్ సింగ్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఈ పార్టీ భారతదేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఒక సామాన్య వ్యక్తిగా మేము కోరుకుంటున్నాం. ఇంత మంచి అవకాశం కల్పించి మాకు అపాయింట్మెంట్ ఇచ్చిన సార్కి హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా సార్తో పాటు కలిసి పనిచేస్తున్న ఈ మహానుభావులు నరసింహ గారికి, అదేవిధంగా మిత్రులు మల్లికార్జున గారికి, సుప్రీంకోర్టు అడ్వకేట్ పిఏ గారికి, అదేవిధంగా సోషలిస్టు ఎడ్యుకేషనిస్టు మా బ్రదర్ ఎస్ఎన్ రెడ్డి గారికి, మా సోషల్ కార్యకర్త మేడం గారికి, అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ సుమారుగా 77 నుంచి 78 సంవత్సరాలు అయితే ఇప్పటికీ కరెంట్ లేని పల్లెలు, రోడ్లు లేని ఊళ్ళు, వాటర్ లేని ప్రజలు ఉన్నారు. ఇప్పటికీ కొండల్లో కోనల్లో అక్షరజ్ఞానం లేని నిరక్షరాస్యంతో మన దేశం నిండి ఉంది. అసలు భారతదేశం అంటే ఒక పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, ధన్యభూమి, దేవభూమి. ప్రపంచంలో 17th సెంచరీలో మన భారతదేశం విశ్వగురుగా వెలిగలిగింది. ఎంతోమంది మహానుభావులు, ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కానీ, ఒక శ్రీశ్రీ గారు కానీ, ఒక మహాత్మా గాంధీ గారిని, ఒక సుభాష్ చంద్ర, అల్లూరి సీతారాం, భగత్ సింగ్ లాంటి మహానుభావులకు జన్మనిచ్చిన అబ్దుల్ కలాం గారు లాంటి ఒక మహా వ్యక్తులు నీకు జన్మనిచ్చిన ఈ దేశంలో ఇప్పటికీ కూడా అంటరాంతనము, అస్పృశ్యత, నిరక్షరాస్యత, కులము, మతము ఇవన్నీ సమాజాన్ని పట్టిపీడుతున్న చేరకూడదు. ఇలాంటి వాటిని ఏ పార్టీ ఎదుర్కొంటుందని ఎదురు చూస్తున్న సమయంలో అన్ని పార్టీలు కూడా ఫెయిల్ అయ్యాయి. ఇలా ఫెయిల్ అయిన ఈ తరుణంలో ఏదో ఒక పార్టీ ఆశ ఉంది, మినుగుమంటూ ఏదో ఒక పార్టీ రాబోతుందా, మన దేశ చరిత్రను మారుస్తుందని ఎదురు చూస్తున్న సమయంలో సోషలిస్ట్ పార్టీ అనే ఒక అద్భుతమైన రామ్ మనోహర్ లోహియా, ఒక భగత్ సింగ్ ఆశయాలతో, ఒక జయప్రకాష్ నారాయణ గారు ఇలాంటి మహానుభావులతో నలుగురు దేశ ప్రధాని దేశానికి అందించిన ఒక అద్భుతమైన పార్టీ పుట్టుకొచ్చి గౌరవనీయులు అమీనుల్లా గారి సారథ్యంలో 2011లో మరలా పురుడు పోసుకొని చిన్న కామా ఇచ్చి 2011 పురుడు పోసుకొని ఇంతమంది మిత్రుల సాధనతో ఉజ్వలంగా వెలుగుతూ ఒక మంచి ఆశయంతో పేదలకు నిర్మూలన జరగాలన్న ఏకైక ఆశయంతో ఆ మహానుభావుల ఆ నీడతో మేము ఈరోజు ఈ సంస్థ ద్వారా, ఈ ఆశయం ద్వారా మన దేశాన్ని రక్షించుకోవడానికి సోషలిస్ట్ పార్టీ ఉద్భవించింది. గౌరవనీయులు చిన్న వయసులో అద్భుతమైన జ్ఞానాన్ని పొంది ఎంతోమందికి సహాయ సహకరించి దేశం కోసం, కుటుంబం కోసం కూడా త్యాగం చేస్తూ, దేశం కోసం రాష్ట్రంలో పాలన తిరుగుతూ, దేశం కోసం వారు పడుతున్న కృషికి మేము గమనించి ఈరోజు వారికి విశేష చెప్దామని ఇచ్చేసాం. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. భగవంతుడి ఆశ నుండి మన దేశం మరలా 17th సెంచరీ నెంబర్ 1గా ఉండేది. ఇప్పుడు మరలా మన